కబుర్ చేశారట? అవును, ప్రతి మగవాడు మోసగాడే నేనంటే కాదన్నారు. ఇంకో ఉదాహరణ మీకు కళ్ళారా చూపిద్దామని కబురు పెట్టాను. ఆ అమాయకురాలిని చూడండి. పెళ్ళై 6 నెలలు తిరక్కముందే, సుఖంగా బ్రతకమని పెద్దలు జల్లిన అక్షింతలు తలమించి జారిపోకముందే ఈమె భర్త ఈమెను వదిలేసి ఇంకో వగలాడిని చేరదీశాడు. ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్న ఆ రాక్షసుడు లలితను అష్ట కష్టాల పాలు చేసి ఆస్తి నగలు కాజేసి బయటికి గెంటాడు. మగవాడి రాక్షసత్వానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? పొరపడుతున్నారు శాంతి గారు. ఈమె భర్త చేసింది క్షమించరాని తప్పి ఒప్పుకుంటాను. కానీ భర్తకి మనశ్శాంతి దూరం చేసి కాపురంలో నరకాన్ని సృష్టించిన ఎందరో ఆడవాళ్ళు తెలుసు నాకు. నాశనం అయిపోయిన ప్రతి మగవాడి వెనక ఓ ఆడది నవ్వుతూ నిలబడి ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మంచి చెడు అనేవి ఓ జాతికో ఓ వర్గానికో సంబంధించినవి కావు. ఎనీహౌ, ఈవికి జరిగింది తీరని అన్యాయమే. నా శాయశక్తులా ప్రయత్నించి ఈవిడ కాపురం చక్కబడేటట్టు చేస్తాను. అతను ఎక్కడుంటాడమ్మా? రాజా, మా పక్కింటమ్మాయి నిన్న నువ్వు డైమండ్ నెక్లెస్ కొనుక్కుంది. నాకెంత చిన్నతనం అనిపించిందో తెలుసా? వెంటనే నువ్వు నా కొట్టి కొనాల్సిందే, తప్పదు. ఒకటేమి తీయర్, 10 కొంటాను. మెడకే కాదు, తలకి మోకాలికి కూడా వేళ్లాడేస్తాను. ఓకే ఓకే. ప్రస్తుతానికి ఈ డబ్బు టైం అయింది. పాటకి నీకు, ఆటకి నాకు. రెడీగా? హలో శేషు. హలో, నాకు కూడా వేయండి. ఓకే ఓకే. కౌంట్. సారీ బ్రదర్, నా దగ్గర డబ్బు అయిపోయింది. నో 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 నో, ఆటకి అప్పుకి అసలు కుదరదు. అందులో పేకాడ దగ్గర పిల్లాడి దగ్గర నేను మహాచండ శాస్త్రం ఉన్నాయి. మూర్తి 5,000 ఎవరా రేపిస్తా? నోట్ల కట్టకి తాడు కట్టి తెచ్చుకుంటే నోట్లు అయిపోయి తాడు మిగిలింది. నేనే ఇవ్వగలను రా బాబు. మీ గొడవ నాకు అనవసరం. నా బాకీ ఇస్తావు లేదా? ఇన్నాళ్ళు నీ జల్సాలకు నన్ను ఒక పావులాగా వాడుకుని ఇవాళ అవసరానికి డబ్బు పెడితే లేదంటావా? ఇడియట్. మీ గొడవ నాకు అనవసరం. నమ్మక పెట్టు. ఐ వాంట్ మనీ. కమాన్ రిమోట్. ఆ వాచ్ కమాన్ రిమోట్. ఐ సెట్ యు ఐ వాంట్ మనీ. సిట్ డౌన్ మ్యాన్. నీకు డబ్బు కావాలంతేగా? రోజీ, వీళ్ళని చంపేస్తున్నారు రోజీ. డబ్బు ఇవ్వకపోతే పరువు తీసేట్టున్నారు. నేను నీకు ఇచ్చిన డబ్బులా ఇవ్వు, మళ్ళా నీకు తిరిగిస్తాను ప్లీజ్. అది ఇంకెక్కడుంది? ఎప్పుడో ఖర్చు అయిపోయింది. డబ్బు పుచ్చుకోవడం తప్ప ఇచ్చుకోవడం నాకు తెలియని మాట. రోజీ, శభాష్ రోజీ, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నిజంగానా? మీ చల్లని చూపు నా మీద పడిందా? నిజంగా నేను అదృష్టవంతురాలండి. ఇక నుండి క్లబ్బులు ఇవన్నీ మానేసి సంసారపక్షంగా మీతోనే ఉండిపోవాలనుకుంటున్నాను. ఆ మాట అనే అర్హత నీకు లేదు. ఇలా ఎంతమంది జీవితాలను నాశనం చేద్దాం అనుకుంటున్నావు? చూసావా శేషు, నీ దగ్గర డబ్బున్నంతకాలం నీ మీద ప్రేమ లొకబోస్తుంది. నీ చేతులు కాలాయని తెలియగానే నా వెంటబడింది. అందుకే స్థానిదానికి ఇచ్చిన డబ్బు గోడ కొట్టిన సున్నం తిరిగి రావంటారు. ఈ వగలాడిని, ఆ నయవంచకుల్ని నమ్మి, నిన్నే నమ్మి వచ్చిన ఇల్లాలకి అన్యాయం చేశావు. అమాయకురాలైన భార్య కంట కన్నీరు చిందించేలా ప్రవర్తించే ఏ భర్త బాగుపడ్డు మిస్టర్? ఐఎమ్ సారీ సార్, తప్పు చేశాను, ఘోరమైన తప్పే చేశాను. నన్ను క్షమించండి. నిన్ను క్షమించవలసిన మనిషి నీ కోసం కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఎదురు చూస్తోంది. వీళ్ళ బాకీలన్నీ నేను తీరుస్తాను. పద. లలిత. ఏమండి? నన్ను మన్నించు లలిత. అయ్యో, అదేం మాటండి? మిస్టర్ శేషు, మనిషికి తలకొరువు పెట్టే బిడ్డ, తల్లిలా ఆదరించే భార్య తప్ప మిగతా వాళ్ళంతా పరాయి వాళ్లేనయ్యా. స్నేహితులు ఆప్తులు కారు. ఇక నుంచైనా సక్రమంగా ప్రవర్తించు. ఆల్ ది బెస్ట్.